హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహారం అందరికీ తెలిసిందే. గత 2 రోజులుగా బిఆర్ నాయుడుకి సంబంధించినటువంటి ఒక మహిళతో అత్యంత చనువుగా ఉన్నటువంటి వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సో దీనిపై రకరకాల విమర్శలు వస్తున్నాయి, రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. డీప్ ఫేక్ వీడియోస్ అని, డీప్ ఫేక్ ఫొటోస్ అని చెప్పేవాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ బిఆర్ నాయుడు మాత్రం తనకు ఆ కుటుంబానికి 30 ఏళ్ళుగా సంబంధం ఉంది, 30 ఏళ్ళుగా సంబంధం ఉన్నప్పుడు వాళ్ళకి లేని బాధ మీకెందుకు అని మీడియా ముందుకు వచ్చి మరీ చేసినటువంటి వ్యాఖ్యలు ఆ వీడియోలకు, ఆ ఫోటోలకు బలం చేకూరుస్తున్నాయని చెప్పాల్సి ఉంటుంది. సో ఈ క్రమంలోనే బిఆర్ నాయుడు వ్యవహారం తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి అనేకంటే తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద డిఫెన్స్లో పడేసిందని చెప్పాల్సి వస్తుంది. వాస్తవానికి తిరుమల లడ్డు వ్యవహారం మొదలైనప్పటి నుంచి తిరుమల లడ్డు విషయంలో, నెయ్యి విషయంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ పదే చేసినటువంటి ఆరోపణలు ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అయ్యి తిరిగి కూటమి ప్రభుత్వానికే ఒక తీరని ఎదురు దెబ్బగా మిగిల్చిన పరిస్థితి కనిపిస్తుందో, అదే పరిస్థితి ఇప్పుడు దానికి కంటిన్యూషన్గా అని చెప్పాలి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాసలీలల వీడియోలు, క్లిప్పింగ్లు బయటకు వచ్చేసరికి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మరోసారి డిఫెన్స్లో పడిపోయింది. ఎందుకంటే ఇప్పటికే హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బ కొట్టే విధంగా కూటమి ప్రభుత్వం అనవసరమైనటువంటి రాజకీయాలు చేస్తుందనే ఒక వాదన ఇప్పటికే గట్టిగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు టీటీడీ చైర్మన్ వ్యవహారం బయటికి రావడంతో తెలుగుదేశానికి పూర్తిగా డిఫెన్స్లో పడిపోయినటువంటి పరిస్థితి. సో తెలుగుదేశం ఈ విషయంపై ఇప్పటి వరకు ఇటు తెలుగుదేశం కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ కానీ దీనిపై స్పందించకపోయినా, టీడీపీకి సంబంధించినటువంటి నేతలు, ఎమ్మెల్యేలు ఎవరూ మాట్లాడకపోయినా అంతర్గతంగా మాత్రం చర్చ మాత్రం చాలా తీవ్రంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఇది చాలా అప్రతిష్టగా మారిన పరిస్థితి. టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు వ్యవహారం కేవలం టీటీడీకి పరిమితం కాదు. ఇక్కడ ఒక మీడియాకు అధిపతి, తెలుగుదేశం పార్టీకి ఇన్నాళ్ళు కొమ్ము కోసినటువంటి ఒక ఛానల్ అధినేత. ఒకటి ఆ వీడియో బయటపడమే కాకుండా చేస్తే తప్పేంటి, ఆ కుటుంబంతో అనుబంధం ఉంది, ఫ్రెండ్స్, ఆ కుటుంబానికి మాకు ఒక సాన్నిహిత్యం ఉందని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియక, దీన్ని ఎలా కౌంటర్ చేసుకోవాలో తెలియక తెలుగుదేశం నేతలు తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ విషయంలో చాలా పెద్ద అవమానం ఎదురైంది, చాలా పెద్ద డిఫెన్స్లో పడిపోయింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, ఇతర సాధారణ ప్రజల నుంచి కానీ వస్తున్నటువంటి వ్యతిరేకతను ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. బిఆర్ నాయుడు నోటి దురుసు కానీ, బిఆర్ నాయుడు అహంకారం కానీ దీనికి కారణమని తెలుగుదేశం నేతల్లో అంతర్గతంగా ఒక అభిప్రాయం కలుగుతోంది. ఎందుకంటే వాస్తవానికి టీటీడీ చైర్మన్గా ఆయన పేరు నామినేట్ అయిన తర్వాత ఇంకా బాధ్యతలు స్వీకరించక ముందే అధికారులతో సంప్రదించకుండా శ్రీవాణి టికెట్ల విషయంలో కూడా ఇలాగే అసంబద్ధంగా మాట్లాడి పరువు పోగొట్టుకున్న పరిస్థితి. దీనిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ అప్పట్లోనే జరిగింది. సో మొత్తానికి ఓవరాల్గా బిఆర్ నాయుడు ఒక అహంకార ధోరణితో ఎవరి మాట వినకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఒక అపవాదు చాలా కాలంగా నెలకొంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ వ్యవహారం బయటపడిన తర్వాత బిఆర్ నాయుడుకి తగిన శాస్త్రి జరిగిందనే ఒక వాదన కూడా కనిపిస్తోంది. తెలుగుదేశం నేతలైతే అంతర్గతంగా చాలా పెద్ద ఎత్తున దీనిపై చర్చించుకుంటున్నారు. తక్షణం బిఆర్ నాయుడుని చంద్రబాబు నాయుడు ఆ పదవి నుంచి తొలగించాలనే ఒక వాదన కనిపిస్తుంది, ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. పైకి మాత్రం చెప్పలేకపోతున్నారు. మరోవైపు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇదే తెలుగుదేశం పార్టీకి వత్తాసుగా నిలిచే మరో ప్రధాన మీడియా ఆంధ్రజ్యోతిలో పెద్ద ఎత్తున కథనాలు, ముఖ్యంగా బిఆర్ నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆంధ్రజ్యోతిలో, ఏబిఎన్లో కథనాలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. సో ఆ విధంగా మీడియా రైవల్టీ కూడా నెలకొంది ఇక్కడ. అంటే ఒకే కూటమి పార్టీకి మద్దతు ఇచ్చే 2 ప్రధాన ఛానళ్ల మధ్య ఇక్కడ రైవల్టీ, మీడియా రైవల్టీ కూడా ఉంది. ఇది కూడా ఒక కారణం అని తెలుస్తోంది. అంటే ఇక్కడ ఏబిఎన్ వర్సెస్ టీవీ5 అని చెప్పుకోవచ్చు, లేదా ఏబిఎన్ రాధాకృష్ణ వర్సెస్ టీవీ5 బిఆర్ నాయుడు అని చెప్పుకోవచ్చు. సో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు, మీడియా రైవల్టీలో భాగంగా కూడా ఇది జరిగి ఉండవచ్చు అనే ఒక వాదన కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ ఎవరి ఆధిపత్యం వల్ల కలిగింది, ఎవరి ఆధిపత్యం కారణంగా కలగలేదు, ఎవరు ఈ వీడియోను తీశారు, ఎవరు వీడియోను లీక్ చేశారనేది కాసేపు పక్కన పెడితే అక్కడ ఉన్నది మాత్రం, జరిగింది మాత్రం వాస్తవమే కదా అనే ఒక అభిప్రాయం కలుగుతోంది. సో ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున
తెలుగుదేశం నేతలు చాలా పెద్ద ఎత్తున డిఫెన్స్లో పడిపోయారు. ఇక సభ్యత సంస్కారం గురించి నిత్యం ఇతరులకు నీతులు చెబుతూ ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, మంత్రి నారా లోకేష్ కానీ, తనను తాను ఒక సనాతనిగా చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కానీ ఈ విషయంపై ఎందుకు మాట్లాడడం లేదు? పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా సరే, ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు, ఇంత పెద్ద ఎత్తున కళ్ళ ముందు ఆ వీడియోలు, ఫోటోలు కనిపిస్తున్నా సరే, ఎందుకంటే తిరుమల అనేది ఒక హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశం. అటువంటి టీటీడీ బోర్డుకు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ తరహా వ్యవహారాల్లో చిక్కుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న కనిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్, లోకేష్ కానీ ఇప్పటికే ఈ వ్యవహారంపై స్పందించి తగిన నిర్ణయం తీసుకుని చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదనే అభిప్రాయం టీడీపీలోనే అంతర్గతంగా కనిపిస్తోంది. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు. బీఆర్ నాయుడుపై ఇప్పటి వరకు మాట్లాడలేదు, ఎటువంటి చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు. సో అందుకే ఇక్కడ రకరకాల ఆరోపణలు, రకరకాల విమర్శల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు కానీ తలలు పట్టుకుంటున్నారు. బీఆర్ నాయుడు వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీని పూర్తిగా డిఫెన్స్లో పడేసింది. ఏం చేయాలో, ఎవరికి చెప్పుకోవాలో, ఎలా దీనికి కౌంటర్ ఇచ్చుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది.